సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తనున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ నిబంధనను ఉంచాలా, తొలగించాలా అన్న చర్చ అధికారంలో జరుగుతుంది. భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలను పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జీవో నెంబర్ 106 ఇచ్చారు. అయితే భూభారతి చట్టంలో పేర్కొన్న 3 నిబంధనల్ని సిసిఎల్ఏ ఇందులో చేర్చారు. అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలనే నిబంధన కాగా, మరొకటి 12 ఏళ్లు అనుభవదారుగా ఉన్నట్లు దరఖాస్తుదారు రుజువు చేసుకోవడం, మూడోది క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంప్ డ్యూటీకి అదనంగా 7.5% అంటే ₹100 అపరాధ రుసుము చెల్లించాలనడం. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల్లో అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాదా బైనామాకు చట్టపరమైన రక్షణ లేదని, దానిపై ఆధారపడిన రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు కూడా తయారు చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సాదా బైనామా ఒప్పందాలన్నీ పాతవి. అమ్మకందారులు మరణించిన లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలున్న అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుంది. దీంతో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు డబ్బు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్లి అఫిడవిట్ అడిగితే ఎవ్వరూ అంగీకరించారని, సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అఫిడవిట్ ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురైతాయని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించానని చెప్పి అమ్మకందారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని, ఇంకా బకాయి ఉందని, అఫిడవిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదా బైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు. ఈ అంశంపై రెవెన్యూ యంత్రాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిబంధనల నుంచి దీనిని తొలగించాలా, కొనసాగించాలా అనే దానిపై సిసిఎల్ఏ కార్యాలయ అధికారులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. సాదా బైనామా